హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియా ఎప్పుడు ఎవరిని సెలబ్రేటింగ్ చేస్తుందో, ఎవరిని జీరో చేస్తుందో, ఎవరికి ఇబ్బంది చేస్తుందో అనేది ఎవరికి అర్థం కాదు. ఒక నైట్కే సెలబ్రిటీలు అయిన వారు ఉన్నారు, ఒక నైట్కే సర్వస్వం కోల్పోయి వాళ్ళ జీవితాన్ని డ్యామేజ్ చేసుకున్న వారు ఉన్నారు సోషల్ మీడియా తలుచుకుంటే ఎవరినైనా ఎంతటి వారినైనా సెలబ్రేట్ చేసి కూర్చోబెడతాయి. ఎట్లా అంటే కుర్చీ తాతను మొన్న రోడ్డు మీద తిరిగి మరి ఆయన జీవిత విధానం గడపడానికే ఇబ్బందిగా ఉన్న కుర్చీ తాతను సెలబ్రేట్ చేసింది. అదేవిధంగా నిన్నటికి నిన్న తాను ఏదో బతుకు తెరువు కోసము ఆంధ్రప్రదేశ్ నుండి ఆంధ్ర రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ జీవనం కోసము పొట్టపూటి కోసము మరి హైదరాబాదులోని మాదాపూర్లోని ఐటీసీ కొయ్యనూరు హోటల్ ఎదురుగా ఒక స్ట్రీట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్న కుమార్ ఆంటీని మరి సోషల్ మీడియా యూట్యూబ్ నైటే ఆమెను మొత్తం సెలబ్రేటింగ్ చేసి ఆమెను ఒక గొప్ప వ్యక్తి అన్నట్టు చేసి పెట్టి ఆమె చుట్టూ నిత్యం ఇక ఎప్పటికీ ఈ పోలీస్ ముచ్చట్లు, కేసుల ముచ్చట్లు. ఈరోజు రేవంత్ రెడ్డి ఇంతకుముందే ఆమె మీద ట్వీట్ చేసిండు. ఆమెను ఒక సోషల్ మీడియాగా తెలంగాణ ప్రభుత్వం కూడా లేపి పక్క కూర్చోబెట్టింది. అసలు తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియా ఎంత దారుణంగా ఒక వ్యక్తిని సోషల్ మీడియా ఎంత దారుణంగా సెలబ్రిటీని చేస్తుందో, ఎంత దారుణంగా ట్రోల్ చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యక్తి సెలబ్రిటీ కావాలంటే ముందుగా ఆయన మీద దాడి జరగాలి, పోలీస్ కేసు కావాలి. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం దిగి వచ్చి అరే అట్లా అయిపోయిందా, మీరు కేసులు వెనుక తీసుకోండి, వాళ్ళను చిరు వ్యాపారంలో బతకనివ్వండి, వాళ్ళు ఓటలు పెట్టుకొని బ్రతకనివ్వండి, చిరు వ్యాపారం మీద మీ పెత్తనం మీద పోలీసు వాళ్ళు మీరు సపరేట్గా మీ కేసు వెనుక తీసుకోండి, డీజీపీ గారు తక్షణమే మీరు కేసు వెనుక తీసుకోండి, ఎంయూడి మీరు ఎమ్మెల్యే ఈ కేసు వెనుక తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశాడు. మరి ఇవన్నీ ఆదేశాలు జారీ చేసే బదులు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఈ విషయం పోయే కంటే ముందే పాపం ఆమె చిరు వ్యాపారి ఎక్కడనో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుడివాడ నుండి కైకలూరు పక్కన తామరపర్తి అనే ఊరు నుండి 2011లో పొట్ట కూటి కోసం మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మాదాపూర్లో హైటెక్ సిటీ పరిధిలోని మాదాపూర్లో ఐటీసీ హోటల్ కొయ్యనూరు హోటల్ ఎదురుగా మరి స్ట్రీట్ ఫుడ్ సెంటర్ను పెట్టుకొని ఆమె జీవనాన్ని కొనసాగిస్తాను. నిత్యం ఒక మ్యాక్సిమం ఒక 800 నుండి రోజు ఒక 1000 మంది వరకు వెళ్ళి ఆమె దగ్గర భోజనం చేస్తారంట. ఆమె 100 నుండి 200 రూపాయల వరకు భోజనాన్ని ఛార్జ్ చేస్తుందంట. ఆమె దగ్గర చాలా రకాల ఆహార పదార్థాలు దొరుకుతాయి, అట్లా చాలా టేస్టీగా ఉంటుందట ఆమె ఫుడ్ అని చెప్పేసి యూట్యూబ్ ఫుడ్ వ్లాగర్స్ ఆమె లేపిర్రు. అసలు ఆమె ఫుడ్ ఎంత బాగుంటుంది అంటే మరి ఆమె దగ్గర తప్ప ఎక్కడ బాగుండదా? హైదరాబాదుకు చార్మినార్ అంటే ఎంత ఫేమసో హైదరాబాద్ బిర్యానీ అనేది కూడా అంతే ఫేమస్. మన తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్ లేవా? మన తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన రుచులు పెట్టిన హోటళ్ళు లేవా? మన తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన వంటకాలు చేసే హోటల్స్ లేవా? మన తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన వంటలు చేస్తున్న స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్ లేవా? వారిని ఎందుకు హైలైట్ చేయరు? ఏమున్నా ఈ ఆంధ్రోలను వీళ్ళని హైలైట్ చేసి వాళ్ళని సెలబ్రేట్ చేసి కూర్చోబెట్టి మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కాంచాలి మీడియా ఛానల్లో కూడా ఆయన ఉన్నాడు కదా, ఏబిఎన్ ఛానల్ రాధాకిషన్ దగ్గర పోయి ఆయన కూర్చొని ఉంటే మన రేవంత్ రెడ్డి గారే నిల్చొని బొకే తీసుకుంటారు. ఆంధ్ర మీడియాలకు లొంగిపోయి సలాం కొడతాడు. మళ్ళీ ఆంధ్ర ఫుడ్ సెంటర్ల వాళ్ళకు కేసులు పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు సెలబ్రేట్ చేసి కేసులు వాపస్ తీసుకోరి అని వాళ్ళని తెగబోడతారు వీళ్ళోళ్ళే. మరి ఇవన్నీ ఎందుకండి? మన తెలంగాణలో వాళ్ళ కంట్లో కనిపిస్తలేరా? మన తెలంగాణలో మంచిగా ఫుడ్ తయారు చేయరా? మన తెలంగాణ టిఫిన్ సెంటర్ లేవా? ఫుడ్ సెంటర్ లేవా? నాకు ఇక్కడ ఏమనిపించిందంటే ఆమె ఒక చిన్న వ్యక్తి, ఆమె జీవనం కోసం పొట్టకూటి కోసం ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చింది. ఆమెనంతా హైలైట్ చేసిన వారంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేటోడు, ఫేస్బుక్ రీల్స్ చేసేటోడు, ఆ యూట్యూబ్లోనే ఫుడ్ బ్లాగర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ నిత్యం హోటల్ కాడికి పోవాలి, ఓ 20-30 మంది అన్నం తింటాడా పోయి ఈ ఫుడ్ ఎట్లున్నది, రుచిగున్నదా, ఇక్కడ ఏమేమి ఆహార పదార్థాలు మంచిగా ఉన్నాయి, చికెన్ మంచిగా ఉన్నదా, మటన్ మంచిగా ఉన్నదా, చికెన్ లివర్ ఫ్రై ఎట్లున్నది, మటన్ లివర్ ఫ్రై ఎట్లున్నది అని చెప్పేసి అడుక్కుంటూ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పబ్బం గడుపుకోవడానికి కుమారి ఆంటీని బాగా వెలుగులోకి తీసుకొచ్చి కుమారి ఆంటీని ఈ రోజున వాళ్ళు ఒక సెలబ్రేటింగ్ చేసి కూర్చోబెట్టారు. ఇప్పుడు మొత్తానికైతే చరిత్ర ఏం జరుగుతుందంటే, మొత్తానికైతే స్టోరీ ఏంటంటే ఈ కుమారి ఆంటీ ఆంధ్రప్రదేశ్లోని గుడివాడ దగ్గరలో కైకలూరు పక్కన తామరపర్తి అనే ఊరిలో జన్మించింది. పల్లెటూరు. ఆ పల్లెటూరులో పుట్టి వాళ్ళ అమ్మమ్మ దగ్గర కొన్ని వంటకాలు నేర్చుకొని చిన్నప్పుడు 4వ తరగతి వాళ్ళ ఊరిలో స్కూల్లో చదివిందంట. చదివిగా వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగలేకపోయేసరికి ఏం చేద్దాం, ఏం పని చేసుకొని బతకాలనుకున్నప్పుడు ఆమె కాట అమ్మమ్మ నేర్పించిన వంటలు గుర్తుకొచ్చి నేర్చుకున్నదట.
ఆ విధంగా నేర్చుకొని మంచిగా టేస్టీగా చేస్తుంది కదా, మంచిగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళ ఇంటి పాడ వాళ్ళు వీళ్ళు అంటారు, అందరూ మంచిగా ఉన్నాయి నేను చేసిన వంటలు అంటారు. మరి ఓట్లు పెట్టుకొని బతుకుదాం అనుకున్నదంట. అనుకుని 2011లో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చి ఈ మాదాపూర్లో సెట్ అయిపోయి ఒక ఫుట్పాత్ మీద ఒక హోటల్ను ఏర్పాటు చేసుకొని తడకలతో కట్టుకొని రోజు ఒక 5 కిలోల రైస్ వేసుకొని దాంట్లో కొన్ని చికెను కొద్దిగా మటన్ పెట్టేసుకొని రోజు ఆమె జీవితాన్ని గడిపేదంట. ఆ చికెన్ ఆ మటన్ కొద్దిగా మంచిగా ఉన్నదని అక్కడ వాడోడు వీడోడు చెప్తే కొద్దిగా ఫేమస్ అయిపోయిన తర్వాత చాలామంది వస్తుంటే ఆ 5 కిలోల భోజన పదార్థాలు వండి పెట్టే ఈ కుమార అంటే ఈ రోజున 100 కిలోలు వండుతుందట డైలీ. 100 కిలోలు వండి ఆమె దగ్గర ఉన్న ఆహార పదార్థాలు ఏమిటి చాలా ఫేమస్ అంటే కర్రీలు, ఒకటి చికెన్ కర్రీ ఫేమస్ అట, చికెన్ ఫ్రై ఫేమస్ అంట, లివర్ ఫేమస్ అట, చికెన్ లివర్ ఫేమస్ అట, అదేవిధంగా మటను, ఫిష్, చికెన్ రైసు, బగారా రైసు, వైట్ రైసు, గోబీ రైసు, జీరా రైసు, గోంగూర రైసు, ఇట్లా చాలా ఐటమ్స్ వండి పెడుతుందంట. ఇవన్నీ కూడా ఆమె దగ్గర ఫేమస్ అంట. ఇవి చాలా రుచిగా ఉంటాయంట. అయితే తిన్న వాళ్ళందరూ చాలామంది ఆమె దగ్గరికి ఏమైందంటే అక్కడ చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండడం వలన ఈ ఆంటీ పెట్టే షాప్ కూడా మధ్యాహ్నం 12 గంటలకే పెడుతుందంట. మధ్యాహ్నం 12 గంటలకు పెట్టి మధ్యాహ్నం 3 గంటలకి మీ షాప్ క్లోజ్ అయిపోతుందంట. మరి ఈ మధ్యాహ్నం 12-3 గంటలు అంటే మధ్యాహ్నం పూట ఎవ్వరు కూడా ఆఫీస్ పోరు. ఆ టైంలో రద్దీ ఏముంటుంది. రద్దీ ఉండేది ఎక్కడ జరుగుతుంది, ఆమె హోటల్కి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఎగబడడం వలన అక్కడ ఒక 100-200-300 మంది ఆ టైంకి లంచ్ టైంకి ఎక్కువగా ఉండడం వల్ల కిక్కిరిసి అయిపోయి అక్కడ కొద్దిగా ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలిసిందట పోలీసు వాళ్ళకి. కానీ ట్రాఫిక్ జామ్ ఎవరి వల్ల అవుతుందంటే యూట్యూబ్ ఫుడ్ బ్లాగర్స్ వల్ల అవుతుందట. తినేవాళ్ళు 100 మంది ఉంటేనట అక్కడ యూట్యూబ్ ఫుడ్ బ్లాగర్స్ వచ్చేటోళ్ళు అట మ్యాక్సిమం 700 మంది, రోజు 600 మంది పోయి ఆట తినేటోళ్ళు ఉంటారు కదా కస్టమర్లు, వాళ్ళ దగ్గర పోయి ఇవాళ ఏ కూరతో తింటాను మీరు అంటే మీరు చికెన్ మంచిగా ఉందా, రుచికరంగా ఉన్నదా, చికెన్లో మీకు ఎన్ని పీసులు పడతానే, లివర్లు ఎన్ని పడ్డాయి, 2-3 ఇలాంటి తలకు మాలిన ముచ్చట్లు పెట్టి పనికి మాలిన ముచ్చట్లు పెట్టి తలకు మాసిన ముచ్చట్లు పెట్టి కుమార్ ఆంటీకి చాలా ప్రాబ్లం క్రియేట్ చేసిందే యూట్యూబ్ ఫుడ్ బ్లాగర్స్, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ రీల్ చేసేటోళ్ళు. వీళ్ళందరూ తలకాయ నొప్పి వల్లనే పాపం అక్కడ బాగా ట్రాఫిక్ జామ్ అయిపోవడం వలన పోలీసులు ఏం చేస్తారు పాపం వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే విఘాతం కావద్దు, రహదారులు క్లియర్గా ఉండాలి, వెళ్ళే వారికి ఇబ్బంది కలగద్దని ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో వాళ్ళు చూసినప్పుడు అక్కడ కుమార్ ఆంటీ హోటల్ దగ్గర డైలీ నిత్యం కిటకిటలాడుతున్న జనం ఎక్కువ ఉన్నది, ఆడ రోడ్డుకి చాలా ఇబ్బంది కలిగిస్తుంది ప్రయాణికులకు అని చెప్పి ఆమెను మందలు ఇచ్చారట. అమ్మ మీరు ఇక్కడికి వెళ్ళి క్లియర్ చేసుకోవాలి హోటల్, ఇడికెళ్ళి తీసి పక్క కాడ పెట్టుకోర్రి అని అన్నారట. తప్ప మీరు హోటల్లో మొత్తం మూసేయండి, మీ హోటల్ సీజ్ చేసేస్తాను, మీ హోటల్ నాగం చేసేస్తాను అని అనలేదంట వాళ్ళు. ఇక వీళ్ళు ఏం చేసారు, యూట్యూబ్ బ్లాగర్స్ ఫుడ్ బ్లాగర్స్ ఏం చేసారు, యూట్యూబ్ ఫుడ్ బ్లాగర్స్ కుమార్ ఆంటీ హోటల్ని సీజ్ చేసిన పోలీసు వాళ్ళు, కుమార్ ఆంటీ హోటల్ని ఇక్కడికి వెళ్ళి తీసేయాలి, తరలించాలన్న పోలీసు వాళ్ళు అని చెప్పేసి యూట్యూబ్ థంబ్నెయిల్స్ బ్యానర్లు పెట్టి ఫేక్ ప్రచారాలు చేశారు. ఫేక్ ప్రచారాల వల్ల ఏమైపోయింది, ఆమెకు సోషల్ మీడియాలో హైప్ వచ్చేసింది, సోషల్ మీడియాలో ట్రెండింగ్లాగా వచ్చేసింది, సోషల్ మీడియాలో ఆమె వీడియోలు వైరల్ అయిపోయినాయి. అరే ఆమె చిరు వ్యాపారి ఒక హోటల్ పెట్టుకొని బతికే ఒక ఆవిడ పైన ఈ విధంగా ఎందుకు పోలీసు వాళ్ళు ఇలా చేస్తారు అని చెప్పేసి ఒక నెగటివ్ క్రియేట్ చేసారు ఈ యూట్యూబ్ ఫుడ్ బ్లాగర్స్. దీనివల్ల ఏమైంది, ఈ పోలీసు వాళ్ళు వెళ్ళి ఆమెకు నీట్గా చెప్పిండ్రు మీరు పక్కకు వెళ్ళి అక్కడ చేయండి అంటే వాళ్ళ కొడుకు వచ్చి బాగా అరిచిండంట ఈ పోలీసు వాళ్ళ పైన. కుమార్ ఆంటీ కొడుకు వచ్చి అరుస్తారా బాబు పక్క జర్రా అని చెప్పి పోలీసు వాళ్ళు ఒక సిఐ వాళ్ళు ఒక ఎస్ఐ ర్యాంకింగ్ వాళ్ళు వస్తే వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి, కనీసం రెస్పెక్ట్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు వాగితే వాళ్ళు ఏమంటారు బాబు పక్క జర్రా అని చెప్పేసి అన్నారు. దాన్ని ఆ పిల్లగాడు కూడా యూట్యూబ్ ఫుడ్ బ్లాగర్స్ ముందట ఇంటర్వ్యూలు ఇస్తా అంటే మాట్లాడింది, అది కూడా వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోయిన తర్వాత ఆమె మీద ఒక కేసు నమోదైంది. ఏ కేసు పెద్ద కొట్టుకొని చంపినంత కేసు కాదు అది, అది కేవలం ఏంది న్యూసెన్స్ కేసు. ఇప్పుడు మనకి ఎక్కడైనా చూడండి, మనకు హైవే రోడ్ల పక్కన కాకుండా చిన్న చిన్న ఇరుకు సందుల రోడ్లల్లో ఏమన్నా చిరు వ్యాపారాలు పెట్టే కిరాణా కొట్టులు కాకుండా పాన్ షాప్ డబ్బాలు కానీ ఈ స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు పెట్టినప్పుడు మున్సిపల్ మందికి తెలియని విషయం ఏంటంటే ఎవరైతే రోడ్డు మీద దుకాణాలు పెట్టుకొని స్ట్రీట్ ఫుడ్స్ పెట్టుకున్నవారు పాన్ షాపులు పెట్టుకున్నవారు ఎవరైతే రోడ్ల మీద పెట్టుకుంటారో వాళ్ళకు కొద్దిగా ఈ ట్రాఫిక్కి ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళ షాప్స్ ఉంటే వాళ్ళకి ట్రాఫిక్ పోలీసులు ఒక చాలానా కొడతారు, కొట్టి మీరు వెళ్ళి ఈ చాలానా క్లియర్ చేసుకోండి లోక్ అదాలత్ల కోర్టులలో అని చెప్పేసి అంటారు. ఆ చాలానా ఎంత ఉంటుంది 1000 నుంచి
500 వరకు ఉంటుంది. అలాగనే ఇప్పుడు ఈ ఆంటీకి కూడా ఇక్కడ మీరు ట్రాఫిక్ క్లియర్గా లేదు, ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది, మీరు ఇక్కడికి వెళ్ళి మీ ఓట్లు తీసి పక్కన పెట్టేసుకోండి అని చెప్పేసి ఆమె మీద కేవలం ఒక న్యూసెన్స్ చిన్న బుడ్డ కేసు పెట్టారు. ఆమె దాని లోకాదాలతకి పోయి ఒక 1000-2000 కట్టుకొని క్లియర్ చేసుకుంటే అయిపోతుంది. పెద్ద దాని మీద శిక్షలు పడే పెద్ద జైలుకి వెళ్ళి జైల్లో కూర్చోరు. అలాంటి చిన్న కేసు పెట్టినందుకు ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు హైలైట్ చేసేసారు. ఆమె నైట్గా సెలబ్రేట్ చేసారు. ఆమెకి ఏదో ఆమె ఆస్తులు ఈ ప్రభుత్వం గుంజుకుపోయింది, ఆమె ఆస్తులను అన్నిటి విధ్వంసం జరిగింది, ఆమె ఓట్ల మీద దాడి జరిగిందని అచ్చిరాని పోస్టులు అన్నీ పెట్టి ఆమెను హైలైట్ చేశారు. ఈ హైలైట్ చేయడం వల్ల ఏమైంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కూడా ఇంకా పూర్తి కాలే. ఈ 2 నెలలు పూర్తి కాకముందే చిరు వ్యాపారులు ఇబ్బంది పెడతానని ప్రతిపక్షం ఈ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడం, అటు బీజేపీ వాళ్ళు మాట్లాడిననుకో పుసుకున్న ఉన్నిజ్జది పోతుంది. మాది ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటాను. ఈ తలకాయ నొప్పి నాకెందుకు, ఈ తలకాయ నొప్పి కథలు మనకెందుకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విధంగా ఆలోచించడానికి దీని కనుక ఒక లాజిక్ ఉన్నది. మరి రేవంత్ రెడ్డి ఉన్న పాలన నిన్నటికెళ్ళి ఇంత పెద్ద లొల్లి జరుగుతుంటే సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇంత పెద్ద లొల్లి జరుగుతుంటే, ఇంత పెద్ద న్యూస్ జరుగుతుంటే మరి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఎందుకు స్పందించండి తెలుసా? రేవంత్ రెడ్డి స్పందించడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఈ విషయము కుమారి ఆంటీ ఓటర్ల పైన పోలీసులు కేసు నమోదు చేసిర్రు, పక్కకు తరలించండి, ఇక్కడికి వెళ్ళి తీసేయండి అని చెప్పిన ఈ ముచ్చట లొల్లి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో సెగలు పుట్టిస్తాను. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మొత్తం అక్కడ లొల్లి జరుగుతుంది. మరి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో లొల్లి ఎందుకు జరుగుతుంది అంటే అక్కడ టీడీపీ వాళ్ళు వైసీపీని పొట్టుబడి తిడతాను, వైసీపీ వాళ్ళు టీడీపీలో పొట్టుబడి తిడతాను. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఉండేటోళ్ళు ఉండక మీ శిశువుడు సిబిఎన్ గారి శిశువుడు రేవంత్ రెడ్డి కాడ మన ఆంధ్రోళ్ళ ఓటర్ల పైన లొల్లి అవుతుంది. మన ఆంధ్రోళ్ళ ఓటర్లను అక్కడ తీసేసి పక్క పెట్టమంటారు. ఇక్కడికి వెళ్ళి వలసపోయి అక్కడ బతికే చిరు వ్యాపారుల మీద ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము సిబిఎన్ శిశువు ప్రభుత్వము అక్కడ పక్షపాత ధోరణి చూపిస్తుంది, అక్కడ ఇబ్బంది పెడుతుంది చిరు వ్యాపారులను అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో లొల్లి అవుతుంది అక్కడ వైసీపీకును తెలుగుదేశం పార్టీకి. ఈ 2 లొల్లిలు కాస్త ఎక్స్లో అంటే ట్విట్టర్లో ఇటు వైసీపీ నేతలు లొల్లి పెట్టుకుంటారు, ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు లొల్లి పెట్టుకుంటారు. ఈ 2 లొల్లిల వల్ల రేవంత్ రెడ్డికి బ్యాడ్ నేమ్ వస్తుందని రేవంత్ రెడ్డి ముందే మేల్కొని డీజీపీ గారికి ఒక న్యూస్ పంపించండు. ఏమైనా పంపించండు, డీజీపీ గారు ఆమె మీద ఉన్న కేసు క్లియర్ చేసేసి ఆమెకు ఓటులు పెట్టుకోవడానికి కావాల్సిన మంచి ప్లేస్ చూపియండి, ఆమెను అక్కడనే ఓటులు పెట్టించుకునేటట్టు చేయండి, ఆమెకు ఎలాంటి ఇబ్బందులు గురి చేయకండి, కుమారి ఆంటీని ఇబ్బంది లేకుండా చేయండి, ఆ సాయి కుమార్ని ఎలాంటి ఇబ్బంది పెట్టదు, ఆ దాసరి సాయి కుమారి ఓటలు ఎక్కడైతే ఉందో అక్కడనే ఉండాలి, శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలగద్దు, ఆమెకు మంచి స్వేచ్ఛనివ్వండి, ఆమె ఓటలు పెట్టుకొని ఆమె ఫుడ్డును ఆమె అమ్ముకునే బాధ్యత ఆమెదే, ఆమెను ఎవరు కూడా ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ హుక్కుం జారీ చేసిండు తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి. ఇంత పెద్ద చరిత్ర, ఇంత పెద్ద తతంగం దీని వెనకాల జరిగింది. ఇక ఇది తెలియనోడు ఒక్కొక్కడు కుక్కలు లేక ఉరుడు ఎవరు ఈ యూట్యూబ్ ఛానళ్ళల్లో ఒకటి కుక్కలు. దీనికి కుమార్ ఆంటీకి అయినా సంబంధం ఉన్నదారా? కుమార్ ఆంటీని హైలైట్ చేసినోడు ఎవడు? యూట్యూబ్ ఫుడ్ బ్లాగర్స్ కాదా? కుమారి ఆంటీని సెలబ్రిటీగా మలిచింది ఎవరు? చిన్నగా ఆమె మూతుల కాడ మౌతులు పెట్టిన వాళ్ళు కాదా? ఇవన్నీ మానుకోండి బాయ్. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఇబ్బందులు ఉన్నారు తెలుసా? నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులు ఇబ్బందులు ఉన్నారు. ఈ ఫిబ్రవరి 6కు అసలు ఈ ఫిబ్రవరి 6 లోపు గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుందా రాదని ఒక్కొక్కటి ఎదురు చూస్తాను. ఎప్పుడో 2011లో గ్రూప్ 1 నోటిఫికేషన్ పడితే ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ పడలే. 2011 సంవత్సరము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డది. మరి మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కాంచెలు మాకు గ్రూప్ 1 పడ్డాదరా? ఎందుకురా మీ లొల్లి? మీ వల్లనే కదా, మీ ఆంధ్రోళ్ళ వల్లనే కదా మా తెలంగాణ మొత్తం నష్టపోయింది. 65 సంవత్సరాలు మా తెలంగాణ నాగం చేసిర్రు. మళ్ళీ ఇంకా మీ ఆంధ్రోళ్ళ గురించే లొల్లిలు ఎక్కడ? మీరే బతకాలా? మా వాళ్ళకు ఉద్యోగాలు లేవురా అని చెప్పేసి మేము బాధపడతాంటే ఆంధ్ర యూట్యూబ్ ఛానల్, హైదరాబాద్లో ఉండే ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ మొత్తం కుమార్ ఆంటీని నిన్నటికెళ్ళి ఇవాళ వరకు ఆమె చూపిస్తాను. ఎల్లా చూడు ఆమె మా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మీరేం చేస్తాను? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ వారు మీరేం చేస్తున్నారండి? మన తెలంగాణ బిడ్డల బతుకులు చూపిస్తాలా? గ్రూప్ 1 నోటిఫికేషన్ అస్సలే వస్తలేదు. 30 నుంచి 40 లక్షల మంది నిరుద్యోగుల బతుకులు ఆగమవుతాయి. ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాను నిన్న ప్రెస్ మీట్లో? రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు? 6 గ్యారంటీ హామీలు నెరవేరాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ గెలితేనే 6 హామీ గ్యారంటీలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందించబడతాయి. కాంగ్రెస్ పార్టీ గెలవకపోతేనాట
కా కాంగ్రెస్ పార్టీ సెంటర్లో గెలవకపోతానట 6 గ్యారంటీల హామీలు నెరవేర్చుడు కష్టమవుతుందట. మరి పని లేక మేనిఫెస్టోలో పెట్టి మమ్మల్ని అందరినీ నమ్మబలికిచ్చి అధికారంలోకి వచ్చినావు రేవంత్ రెడ్డి నువ్వు. మరి అప్పుడే చెప్పచ్చు కదా, నా వల్ల కాదు, ఈ 6 గ్యారంటీ హామీలు నెరవేర్చడం నా వల్ల కాదు అని చెప్పేసి నీ ప్రచారంలో చెప్పుకోవచ్చు కదా. 5 లక్షల కోట్ల రూపాయలకు ఖర్చు పెడితేనే కానీ నీ హామీలన్నీ నెరవేర్చాయి. 5 లక్షల కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెడితేనే కానీ నువ్వు ఇచ్చిన హామీలన్నీ తెలంగాణ రాష్ట్రంలో నెరవేర్చలేని హామీలు ఇచ్చి నువ్వు ఈ రోజున ఏం మాట్లాడతానో నిన్నటి రోజున నువ్వు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి గారు? నీ 6 గ్యారంటీల హామీలు నెరవేర్చాలంటేనట రాహుల్ గాంధీ అట ప్రధానమంత్రి కావాలట. రాహుల్ గాంధీ ఢిల్లీలో ప్రధానమంత్రి అయితేనే తెలంగాణ రాష్ట్రంలోనట 6 గ్యారంటీల హామీలు నెరవేర్చాట. ప్రతి ఒక్కరికి ఆ 6 గ్యారంటీలు ఏమేమి ఉంటాయో అవన్నీ ఇచ్చేస్తాడట. ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చేస్తాడట, రైతు భరోసా ఇచ్చేస్తాడట, రైతు రుణమాఫీ అవుతుందట, చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తాడట, 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తాడట. మరి ఆయన గెలువడు, ఆయన ప్రధానమంత్రి గాడు, నరేంద్ర మోడీ మళ్ళా ప్రధానమంత్రి అవుతాడు, రాహుల్ గాంధీ గాడు అనుకో, ఏం చేస్తావు? అంటే ఇప్పుడు నువ్వు ఇచ్చిన హామీలన్నీ తుంగలు దొక్కినట్టేనా, నీళ్ళలో కలిసినట్టేనా నీ మాటలన్నీ? ఎవరిని మోసం చేస్తారు రేవంత్ రెడ్డి గారు మీరు? తెలంగాణ ప్రజానికం అనేటోళ్ళు చాలా ఇంటెలిజెన్సు, వాళ్ళు తెలివి కల్లోళ్ళు, వాళ్ళు పాతాలని తొక్కిపడేస్తారు. పెద్ద పెద్ద నిజాం సర్కార్ అసొంటి వాళ్ళను, నిజాం అసొంటి వాళ్ళనే పాతాలని తొక్కిపడేసిర్రు. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసొంటిని కరుడు గట్టిన నియంత్రణనే పాతాన్ని దొక్కిపడ కొడితే ముసలుడు లోబడి వేయండు. ఉస్మాన్ అలీ ఖాన్ చదువుకో, తెలంగాణ ఉద్యమ చరిత్ర చదువుకో నువ్వు ముందుగాల. అరే నమ్మించి నానబోతానట పుట్నాలైనట్టు నువ్వు ఎంత నమ్మించి ముచ్చడి చెప్పినావయ్యా నువ్వు. 6 గ్యారంటీలు నెరవేర్చాలంటే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. కేంద్రంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావడానికి నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలకి ఏమైనా పొంతనున్నదా? దానికి ఏమైనా అర్థం ఉన్నదా రేవంత్ రెడ్డి గారు? సోయుండి మాట్లాడుతున్నావా, సోయి తప్పి మాట్లాడుతున్నావా? అసలు సోయుండి మాట్లాడే మాటలైతే ఇవి కాదు రేవంత్ రెడ్డి గారు. మీకు ఏదో అయింది. మొన్నటి వరకు 100 రోజులల్లా 6 గ్యారంటీ హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తాం. 6లు 100లైనా 100లు 150లైనా మీకు ఖచ్చితంగా నెరవేరుస్తాం. మేము గత పాలకులు చేసిన తప్పులు చెయ్యం, మేము ప్రజలు ఎన్నుకోబడిన మా ప్రభుత్వం ప్రజాపాలన అని ట్యాగ్లైన్ ఇచ్చి తొడలు జరిచి జబ్బలు జరుచుకుంటా మీడియా ప్రెస్ మీట్ల ముందట గొప్పగా చెప్పిన రేవంత్ రెడ్డి గారు సడన్లీ నువ్వు యూటర్న్ ఎందుకు తీసుకున్నావు? అంటే నువ్వు నరేంద్ర మోడీ దగ్గర పోయి కూర్చొని ముచ్చట్లు పెట్టినావు. ఏమని పెట్టినావు ముచ్చట్లు? నరేంద్ర మోడీ గారు మా రాష్ట్రం అప్పులాలు ఉన్నది, మాకైనా సాయం చేయమంటే ఆ ముసలైన చేయను అన్నట్టున్నాడు. ఇక నా వల్ల కాదురా, నేను నెరవేర్చలేను ఈ హామీలన్నీ నెరవేర్చాలంటే మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే 6 గ్యారంటీ హామీలలో మేము ఇచ్చిన ప్రతిదీ నెరవేర్చబడుతుంది అని ప్రజలకు చెప్పాలి హైదరాబాద్కు వెల్లుడుతోనని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి నమ్మబలికిత్తనవా? ఇక్కడ నిన్నెవ్వరూ నమ్మరు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మీ ప్రభుత్వం నుండి మీరు ఎవరిని నిలబెట్టినా దారుణంగా ఓడిపోతారు. అది తెలంగాణ ప్రజలు గమనిస్తాను, మీరు గుర్తించండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ సీట్లాట కాంగ్రెసే గెలవాలట. ఇది జరిగే పనా? ఎక్కడన్నా జరిగిందా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 11 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాలలో ఇది 3వ ఎన్నిక నువ్వు గెలిచింది. అంతకుముందు 2 ఎన్నికలు జరిగినాయి. ఏది? లోక్సభకు. ఆ లోక్సభలో ఎప్పుడైనా 17కు 17 ఒక పార్టీ గెలిచిందండి? చరిత్ర ఉన్నదా? చరిత్ర గతిలో ఇంతవరకు ఏ పార్టీకి కూడా ఏకపక్షంగా 17 ఎంపీ సీట్లు కొట్టలే. ఏ రాష్ట్రంలో చూడు, ఉత్తరప్రదేశ్లో అక్కడ 81 స్థానాలున్న లోక్సభలో కూడా ఎక్కడ కూడా బీజేపీ ఫటక్కుమని 80 కొట్టలే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 స్థానాల ఎంపీ సీట్లు వైసీపీ కొట్టలే. అక్కడ కొట్టింది ఇక్కడ ఎట్లా కొడుతుందండి? ఇక్కడ బీజేపీకి లేవా 3 ఎంపీ సీటు స్థానాలు? బీజేపీకి లేవా ఇక్కడ 3 ఎంపీ స్థానాలు? ఆ మూడు ఎంపీ స్థానాలు బీజేపీ గెలవదా? ఇక్కడ బీఆర్ఎస్ యొక్క ఎంపీ స్థానాలు ఉన్నాయి కంచుకోటలు, అవి గెలవదా? నువ్వు గెలిచేది కేవలం తొక్కలేదు ఒక 6 నుండి 5 గెలిచుడే మహా ఎక్కువ రేవంత్ రెడ్డి గారు. దానికి మీరు మొత్తం గెలిచినాము, మేము మొత్తం సింహాసనాలు దిగబడ్డాము, 17కు 17 ఎంపీ సీట్లు గెలవాలి, మాకు గెలిస్తేనే 6 కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ హామీలు నెరవేర్చబడితే మీరు 17 సీట్లు గెలిపించాలని ఎవరిని బెదిరిస్తారు? ప్రజలను బెదిరిస్తారా మీరు 17 ఎంపీ స్థానాలు గెలిపించండి, మీ 6 గ్యారంటీలు అమలు పరిచే బాధ్యత రాహుల్ గాంధీదా? ఎట్లా నువ్వు చెప్పేది? అంటే ప్రజలను బెదిరిస్తాలా? ప్రజల్ని మీరు మానసికంగా ఇబ్బంది పెడతానులా? ప్రజ లేకపోతే ఈ 6 గ్యారంటీలు నెరవేర్చబడే అంటానులా?
మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు రేవంత్ రెడ్డి గారు. అయినా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేదానికి మీరు ఇచ్చిన 6 గ్యారంటీ హామీలకు సంబంధం ఏంది? మాకు 6 గ్యారంటీల హామీ అనే ముచ్చట మీ మేనిఫెస్టోలో మీరు చెప్తే మాకు తెలిసిందా? రాహుల్ గాంధీ గారు చెప్తే, సోనియా గాంధీ గారు చెప్తే మాకు తెలిసిందా? తెలంగాణ ప్రజానికానికి మేము ఓట్లు వేసింది ఎవరిని చూసి? సోనియమ్మ గారిని చూసి ఓట్లు వేసినామా మేము? రాహుల్ గాంధీ గారిని చూసి ఓట్లు వేసినామా మేము? వీళ్ళు లోకల్గా మాకుండి పనులు చేసేటోళ్ళ? మాకు పనులు చేసేటోళ్ళు ఎవరని వేసినాము? రేవంత్ రెడ్డి గారు మాకు పనులు చేసేటోళ్ళని మిమ్మల్ని నమ్మేసిరు తెలంగాణ ప్రజలు. వాళ్ళిద్దరిని కాదు, తల్లి కొడుకులం కాదు. మీరు ఏం చెప్తాను రేవంత్ రెడ్డి గారు? సోనియా గాంధీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ సీట్లలో ఏ స్థానంలోకి వెళ్ళి పోటీ చేసినా కానీ ఏకగ్రీవంగా యునానమస్గా గెలవాలంటే మరి పార్లమెంట్లో ఎలక్షన్స్ పెట్టడం ఎందుకండి? పార్లమెంటులో ప్రజాస్వామ్యంలో మరి ఎన్నికలు ఎందుకు? ఇదేమైనా గ్రామ పంచాయతీ ఎన్నికలు అనుకుంటానా? యునానమస్గా గెలవాలంటే యునానమస్గా గెలితే మరి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎందుకండి? డైరెక్ట్ కూడా నిలిచోబెట్టి వాడే మనోడు పలానోడు నిలబెట్టి వీడే మన ఎంపీ వాడే మన ఎమ్మెల్యే అని డైరెక్ట్ పెట్టి నేను నియమించుకున్న తర్వాత ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ఏమైనా విలువ ఉంటుందా? ప్రజాస్వామ్య ఎన్నికలు అనే వ్యవస్థకు ఏమైనా విలువ ఉంటుందా? యునానమస్గా యునానమస్గా ఎందుకు గెలవాలండి? 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలధ్యానాలు చేసుకున్నాక తెలంగాణ ఇచ్చినందుకు మేము ఆమెను యునానమస్గా గెలిపించుకోవాలా? కాంగ్రెస్ పార్టీ ఎన్ని అన్యాయాలు చేసింది తెలంగాణ ఏర్పాటు క్రమంలో? ఎంతమందిని ఇబ్బంది పెట్టింది, ఎంతమందికి చావు దెబ్బ కొట్టింది. 1200 మంది విద్యార్థులు చావుకు కారణమైంది నీ కాంగ్రెస్ పార్టీ కాదా? రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేసి మాట్లాడుతానా, ఆలోచన చేయక మాట్లాడుతానా, చరిత్ర తెలిసి మాట్లాడుతానా, చరిత్ర తెలియక మాట్లాడుతానా? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. మీరు ఒక కొత్త సీఎం రాష్ట్రానికి, ఇంకా మీకు అడ్మినిస్ట్రేషన్ సరిగా తెలియదని చెప్పేసి మీరే మాట్లాడుతాను రేవంత్ రెడ్డి గారు. మీకు అడ్మినిస్ట్రేషన్ ఇంకా తెలియదు, నేనంత నాలెడ్జ్ సంపాదించుకోలేదు, నేను ఇప్పుడే అన్ని తెలుసుకుంటానని చెప్పేసి మీ ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణన్కు మీరే చెప్తాను. ఈ రాధాకృష్ణన్కి ఏం చెప్తాను మీరు? నాకు అడ్మినిస్ట్రేషన్ అంటే కొత్త, నాకేం తెలియదు అంటే రాధాకృష్ణన్ ఏమన్నాడు? ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణన్ మిమ్మల్ని ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? 33 జిల్లాలు మీకు పేరు తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో పేరు తెలుసా అంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తివి నువ్వు. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల గురించి నీకు తెలియదు. నువ్వేం మాట్లాడుతావు? ఆ న్యూస్ ఛానల్ ఆయన చెప్తే ఏబిఎన్ చైర్మన్ రాధాకృష్ణన్ అడిగిన క్వశ్చన్కి 33 జిల్లాల పేరు చెప్పంటే నాకు తెలియదు అంటావా? ఇది ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తివి నువ్వు. 33 జిల్లాల గురించి 5వ తరగతి 6వ తరగతి పోరని అడిగిన చెప్తాడయ్యా, నోటికి చెప్పి పడేస్తాడు. ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వు భౌగోళిక పరిస్థితులు, తెలంగాణ బౌండరీస్ ఏంది, ఏ రాష్ట్రము తెలంగాణకు ఆనుకొని ఉన్నది, తెలంగాణ సరిహద్దులు ఉన్న రాష్ట్రాలు ఏంది, తెలంగాణ జిల్లాలలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని జిల్లాలలో వరి పండించే జిల్లాలు ఉన్నాయి, గోధుమ పండించే జిల్లాలు ఉన్నాయి, అత్యధికంగా పత్తి పండించే జిల్లాలు ఏంటి, తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలలో తలసరి ఆదాయం ఎక్కువ, హైదరాబాద్ తర్వాత అత్యధికంగా జనాభా పాపులేషన్ ఉన్న జిల్లా ఏంది, ఇవన్నీ నువ్వు తెలుసుకున్న బాధ్యత నీది కాదా? ఏదో అడ్డి మరి గుడ్డిలా నేను షార్ట్ కట్లో వచ్చి ముఖ్యమంత్రిని అయిపోయాను అనుకుంటున్నావు ఏంది? ఇంత బాధ్యత రహితంగా మీరు ఎందుకు మాట్లాడతాను రేవంత్ రెడ్డి గారు? మీరు న్యూస్ ఛానల్లో పోయి మాట్లాడితే నాకు బాధేస్తుంది. ఎందుకు బాధేస్తుంది అంటే ఆడెవడు మాట్లాడుతుంటే మీరు ఎందుకు ఇట్లా మాట్లాడతారు? ఆయన ఏబిఎన్ ఛానల్ చైర్మన్ రాధాకృష్ణన్ కూర్చుంటే మీరు నిల్చొని పోకే తీసుకోవడం ఏంది? మీరు ముఖ్యమంత్రి గారు అనుకుంటానులా లేకపోతే ఏదనుకుంటానండి? అది తప్పు కదా. అంటే ఇక్కడ మా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని మీరు అక్కడ భంగపాటు పరిచిర్రు. మేము ఎంతో బాధపడ్డాం. మీరు మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు, మా యొక్క రాష్ట్రానికి మీరు నిజం చెప్తున్న ఒక గొప్ప వ్యక్తిగా మేము అనుకుంటాం. రాష్ట్రానికి పెద్దన్న లాంటి వారు, మా రాష్ట్రానికి పెద్దన్న లాంటి వారనే మీరు వెళ్ళి ఏబిఎన్ రాధాకృష్ణన్ యొక్క ఛానల్లో కూర్చొని ఆయన బొకే కూర్చొని బలపరిచి వాడు కూర్చొని బొకే ఎత్తా అంటే మీరు నిల్చొని తీసుకుంటారు. ఇదేనా మీరు దీన్ని నేర్చుకున్న సభ్య సంస్కారం? మా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మీరిద్దరు కలిసి బాధ పెట్టడానికి? రేవంత్ రెడ్డి గారు ఇలాంటివి చేయకండి. ఎంత పెద్దోడైనా వాడు, ఎంత పెద్ద న్యూస్ ఛానల్లోడైనా, ఎంత పెద్ద సంస్థకు అధిపతి అయినా, యు ఆర్ మై చీఫ్ సీఎం ఇన్ ద స్టేట్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి, ఆ తర్వాతనే ఏదైనా మీకు దోస్తానా ఉంటే మీరు రూమ్లలో చూసుకోర్రి. అంతేగాని ఈ బహిరంగంగా ఉండే న్యూస్ ఛానళ్ళల్లో ఇంటర్వ్యూలలో అట్లా చేయకండి. ఏబిఎన్ ఛానల్ పోయి కూర్చున్నావు.
వాడు కూర్చొని నీకు బొక్క ఇస్తే నువ్వు లేచి తీసుకుంటున్నావు. నువ్వు ఎవరికి తక్కువ వ్యవహరిస్తున్నావు. ఇప్పుడు ఇస్తే ఇస్తే లేకపోతే లేదా జాబు. నువ్వు తెలంగాణ ఆత్మగౌరవం ఏడుంచినావు. నీకోసం ఆ రోజు నువ్వు గెలవనప్పుడు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రద్దు చేస్తామన్నావు. మేము కష్టపడం, ఫ్యామిలీని వదులుకొని కష్టపడం. నైట్ 1 గంటకు 12 గంటల వరకు ఇంటికి చేరుకోలేదన్నా. కష్టపడి గ్రామాలలో పనిచేసినాము. నీ 6 గ్యారెంటీలు చూసి ఎవరు ఓటేలే సార్. నన్ను గుర్తుపెట్టుకొని మీరు నన్ను ఏమన్నా చేయొచ్చు, నాకేం బాధ లేదు. అయిపోయింది ఈ నోటిఫికేషన్ తర్వాత నాకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఛాన్స్ లేదు. ఐఎమ్ 32 years now. 32 నాకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఛాన్స్ లేదు. ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే ఉంటది. నాకు దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని జాబ్ కొట్టాల్సిన అవసరం లేదు. పోలీసు జాబ్ కొడితే ఆ డ్రెస్ గర్వించాలన్న విధంగా నేను కష్టపడి ప్రాక్టీస్ చేసిన గ్రౌండ్ ఉంటే మనోభావాలు అవి దెబ్బతింటేనే కదా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇలా అయింది అని. ఏ రోజైనా మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అట్లా చేసిర్రా? ఎవరి దగ్గరికి అన్న పోయి ఎవరి దగ్గర పోయి అయినప్పుడు కూడా తన ఆత్మగౌరవాన్ని కానీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కానీ కొద్దిలో కూడా ఇబ్బంది కలగకుండా వివరించిండు. మీరు అది నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేదో ముఖ్యమంత్రి అవుతారు, 100 రోజులలో 6 గ్యారెంటీలు నెరవేరుస్తారంటే సావు కబురు చల్లంగా చెప్పినట్టు నిమ్మలంగా చెప్తావు. ఈ 6 గ్యారెంటీ హామీలు నెరవేరబడాలంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే 6 గ్యారెంటీలు నెరవేర్చబడతాయి, లేకపోతే లేదు. ఎక్కడున్న గొంగడి అక్కడనే, ఎక్కడున్న దుప్పటి అక్కడనే, ఎక్కడున్న బతుకులు అక్కడనే, ఎక్కడున్నది ఆన్నే అంటావు. ఇందుకేనే నిన్ను గెలిపించింది. సంపద సృష్టిస్తా అంటివి కదా రేవంత్ రెడ్డి గారు. మీరు ఏం సంపద సృష్టిస్తావు? బట్టి గారు ఏమంటారు, బిల్డర్లు అందరూ హ్యాపీగా ఉండండి, కన్స్ట్రక్షన్ బిల్డర్స్, మీరు సంపద సృష్టికర్తలట. నిజంగా చెప్తానని ఇన్ని బుక్కులు చదివినా, ఇంత స్టడీ చేసినా కూడా ఏనాడు కూడా నాకైతే నిజం నేను చెప్తానండి, ఎక్కడ కూడా సంపద సృష్టికర్తలు ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వారని ఎక్కడ చదవలే. సంపద సృష్టికర్తలు ఎవరండి? ఎవరు చెప్పండి? ఈ బిల్డింగ్ కట్టేటోళ్ళా సంపద సృష్టికర్తలు? ఇవన్నీ మానుకోండి సార్, ఇవన్నీ మానుకోండి. మీ పరిపాలనలో నిజంగా ఇంకా పరిణితి రాలే, మీకు పరిజ్ఞానం రాలే. ఇవన్నీ మానుకోండి. మీరు ఒక సీఎం స్థాయి వాళ్ళ ఉండి ఆ ఆంటీ గురించి మాట్లాడతారా? ఆంటీ గురించి మాట్లాడడానికి కారణం ఇది, ప్రధాన కారణం ఏంది? మీ సిబిఎన్ గారు మీకు ఫోన్ చేసి చెప్పలే, తెలంగాణ రాష్ట్రంలో మా ఆంధ్ర వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకు రేవంత్ రెడ్డి, కుమారి ఆంటీ యొక్క ఓటర్లు నడవనియండి, మీ డీజీపీ గారికి చెప్పండి, మీరు ఏమంటే అలాంటి వాటిని చక్కదిద్దుకోండి, అలాంటి మళ్ళీ రిపీట్ కావద్దని మీ గురువు గారు మీకు ఫోన్ చేసి చెప్తే కాదు, మీరు డీజీపీ గారికి ఏమంటే మీరు విషయం తెలియజేసింది. రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మానుకోండి. ఆంధ్రోలకు తొత్తుగా ఉండడు మారుకోండి. మీ గురువే కావచ్చు, అది మీ పర్సనల్గా మీకు చదువు చెప్పిన గురువు, మరి రాజకీయ గురువు నాకు తెలియదు, కానీ మీ గురువే కావచ్చు. అంత మాత్రం మా గురువు అయినా, మా గురువు ఎవరు ఉండరు మా తెలంగాణకు ఒకే ఒక గురువు జయశంకర్, ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఆయన తెలంగాణ జాతికి గురువు. ఆయనకెళ్ళి ఎన్నో నేర్చుకున్నారు. అంతే తప్ప ఆంధ్రోడు గీంద్రోడు మాకు ఇక్కడ అవసరం లేదు. మాకు కావాల్సింది మాకు మంచి అడ్మినిస్ట్రేషన్, మంచి పరిపాలన, మంచి శాంతి భద్రతలు, ప్రజలను అభివృద్ధి చేసే పథకాలు, ఇవి కావాలి మాకు. ఈ ఫుడ్ రోడ్ పైన ఉండే ఫుడ్ కోర్టులు పోతేంది, అవి ఉంటేంది, ఆడెవడు పోయి తింటాడు, తెలంగాణ ప్రజలు తింటాలా? ఈ రోజున హైదరాబాద్లో ఐటీ సెంటర్లలో అత్యధికంగా ఉద్యోగాలు చేసే ఆంధ్రోలు గారు, బెంగళూరుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాదు, పూణేకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు తినే హోటళ్ళల్లో ఈరోజు ఎందుకు దీని మీద అంత విషయం రాజ్యాంతము? కుమారాంటి తక్కువ సంపాదించిందా? మిత్రులారా, మీరు నా వీడియో చూసి మిత్రులారా, కుమారాంటి పేదదా? రోజు ఆమె 60,000 రూపాయలు సంపాదిస్తుందంట. మ్యాక్సిమం ఒక 600 మందికి ఆమె 200 రూపాయల చొప్పున వేసుకున్న 60,000 సంపాదిస్తుంది. అంటే 18 లక్షల రూపాయలు సంపాదిస్తుంది నెలన. మీరు ఎవరన్నా నా వీడియో చూసే వాళ్ళు 18 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారా? 18 లక్షలల్లో ఆమె ఖర్చులు, ఆమె మెయింటెనెన్స్, ఆ ఫుడ్కి సంబంధించి అన్నీ పోగా 6 లక్షలు మిగులుతాయంట ఆమెకు. 6 లక్షలు సంపాదించే ఉన్నారా అండి ఎవరైనా మన తెలంగాణ రాష్ట్రంలో? ఒక 20,000 జీతం, 30,000 జీతం సంఘనాకటోడు ఎవ్వడే లేడు. 15,000 కూడా లేవు ఎక్కడ. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగత పెరిగిపోయింది. మనోడు బిజినెస్ పెట్టినా కూడా తనకు పిచ్చ కాంపిటీషన్. అటు మార్వాడోడు పెడతాడు, ఇటు ఇంకోటి పెడతాడు, ఆంధ్రోడు పెడతాడు. మనోడు ఎవ్వడు బతకాదు. పక్కకి వెళ్ళి వచ్చి హోటల్ పెట్టుకుని సపోర్ట్ చేద్దాం, పక్కకి వెళ్ళి రాజస్థాన్కి వెళ్ళి స్వీట్ హౌస్ పెట్టుకున్నాను సపోర్ట్ చేద్దాం, పక్కకి వెళ్ళి రాష్ట్రాలకు వెళ్ళి ఫ్లైవుడ్ షాపులు పెట్టుకున్నాను సపోర్ట్ చేద్దాం. మన తెలంగాణలో ఏడ ఉన్న ఆనబండుర్రి ఆ బీహార్ వాళ్ళు వచ్చి హోటళ్ళల్లో పని చేస్తారు, ఆ బీహార్ వాడు వచ్చి మన పంట చేనులలో వరి నాట్లు వేసిపోతాడు, ఆ ఒరిసోడు వచ్చి ఇక్కడ ఆటో డ్రైవర్ల ఓలా ఆటోలు, గీరో ఆటోలు దోలుకుంటా పంటాడు. మన తెలంగాణ బిడ్డల బతుకులు గట్టెడి బిచ్చంగా, బాధగా, బీదగా ఉంటాయి. ఇదేనా? ఇప్పటికైనా మన చైతన్యవంతులం అవుదాము. లోకల్ ఉద్యోగాలే కావాలి. మన లోకల్లోలకు 95% ఉద్యోగాలు ఇవ్వండి ప్రైవేట్ రంగంలో అని. గవర్నమెంట్ రంగంలో కేసీఆర్ గారు ఆ జీవో పెట్టిండు, జోన్లు పెట్టిండు, పోయిండు, అది కరెక్ట్ ఉన్నది. తెలంగాణ కూడా
ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా 95% లోకల్లోకి ఇవ్వండి, నాన్ లోకల్కి 5% ఇచ్చేయండి. కథం. ముందు మనోడు బతకాలే, మనోడు బతికి మనోడు అభివృద్ధి చెందిన తర్వాత పక్కోడి గురించి ఆలోచిద్దాం. మనోడికి పొట్ట కొట్టి మనోడికి ఎండుతాంధ్ర లోపట అంటే బయటోడి గురించి మనకెందుకన్నా, అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు మీరు ఇంకోటి మీ దృష్టికి తీసుకొస్తున్నా, మీరు 6 గ్యారంటీల మీద అనవసరమైన రాజకీయాలు చేయకండి. మీరు ప్రజల మైండ్ను డైవర్ట్ చేయకండి. ప్రతిపక్షాలకు మీరు ఏదైనా కౌంటర్ ఇచ్చుకోవాలంటే మీ వేళ మీరు ఇచ్చుకోవాలి. కానీ మా తెలంగాణ ప్రజలు అయితే 4 కోట్ల మంది మీరిచ్చే 6 గ్యారంటీల కోసం 1000 కనులతో ఎదురు చూస్తాను. 100 రోజులలో అవి నెరవేరకపోతే మట్టుకైతే చాలా ఇబ్బంది అయిన పరిస్థితులు మీ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఎన్నికల ద్వారా, మా ఓటు అనే ఆయుధం ద్వారా. ఇంకోటి, తెలంగాణ ప్రజలారా, ఈ సోమేష్ కుమార్ ఎవడా? సోమేష్ కుమార్ అంటోనుకు నువ్వు తెలంగాణ ప్రజలకు ఏం అవసరం అండి? ఈ సోమేష్ కుమార్ గాడు ఒక బీహారోడు. ఈ సోమేష్ కుమార్ను పట్టుకొచ్చింది కేసీఆర్. వాడు 2 లక్షల రూపాయలకే 25 ఎకరాల భూమి కొంటాడట. 25 ఎకరాల భూమిని ఏడ కొంటాడంటే అక్కడ మన రంగారెడ్డి జిల్లాలో యాచారంలో కొంటాడంట. రంగారెడ్డి జిల్లాలో యాచారంలో ఎందుకు కొన్నాడు? అక్కడ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ వస్తుంది. ఇప్పుడు భారత్ బయోటిక్, శాంతి బయోటిక్ అనే ఫార్మాస్యూటికల్ రంగాలు ఉంటాయి కదా, అలాంటిది అక్కడ ఒకటి వస్తుందని ముందే ఈయన, ఎందుకంటే ప్రభుత్వంలో సిఎస్ కదా ఇంతకుముందు, ఇప్పుడు మాజీ సిఎస్, ఈ మాజీ సిఎస్కి ఇంతకుముందే తెలుసు కాబట్టి ఆయన ఏం చేసిందంటే అక్కడ భూమి రేట్లు పెరిగిపోతాయి, కోట్ల రూపాయలు పలుకుతుంది భూమి. ఒక 2 లక్షలు పెట్టి కొన్న భూమి రేపటి రోజున అది 150 కోట్లు కావచ్చు, 150 కోట్లు కావచ్చు. ఆయన 25 ఎకరాల భూమిని 2 లక్షలకు పెట్టుకున్నాడంటే లెక్క చేస్తే ఎంత అవుతుంది మిత్రులారా? 45 లక్షలు అవుతుందా? 50 లక్షలు వేసుకోండి. ఈ 50 లక్షలు కొనుక్కొని రేపటి రోజున దాన్ని మ్యాక్సిమంగా లేదన్నా 50 కోట్లు చేసుకుంటాడు. 50 కోట్లు. ఇది ఎవడబ్బా సొమ్ము? ఎవనిది? హెచ్ఎండి మనకు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసర్ అయిన శివ బాలకృష్ణ గారు వాడింది. ఇలాంటి త్రిమింగళాలు ఎన్నెన్నున్నాయో రేవంత్ రెడ్డి గారు మీరు అన్నిటిని పట్టి బయట అండి. ఆ శివబాలకృష్ణ గారు దగ్గర మ్యాక్సిమం అని ఆస్తే ఉంటుందంట, ఒక 200-300 కోట్లకు. అది ఎవరిది? తెలంగాణ ప్రజలది కాదా? హైదరాబాదు చుట్టూన్న విలువైన భూములల్లో పందికొక్కులు జుర్రినాయి, త్రిమింగళాలు జుర్రినాయి. ఎవడు పడితే వాడే దోసుకోవడం, తినడం. తెలంగాణ రాష్ట్ర సంపద అంతా పందికొక్కుల్లాగా మేసిర్రు. పేదోడుగా ఉన్నాడు, ఉన్నోడుగానే ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక విషయం అందరికీ అర్థమవుతుంది. గత పాలకులు చేసిన తప్పులే ఇప్పుడున్న పాలకులు చేస్తున్నారని అందరికీ అర్థమవుతుంది. నిన్నటి మొన్న భారతదేశము అవినీతి సూచిలో ఎన్నో స్థానం ఉన్నది తెలుసా? 93 స్థానం ఉన్నది భారతదేశం. 93 స్థానంలో భారతదేశం ఎందుకు ఉన్నదంటే ఇలాంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అయిన ఈ బాలకృష్ణ లాంటోడు, ఈ సోమేష్ కుమార్ అసంటోడు వల్లనే అది అవినీతి కరప్టెడ్ పెరుగుతుంది. వీళ్ళకి ఇన్ని ఎకరాల భూమి అవసరమా? వీళ్ళు ఏం చేసిల్లని 25 ఎకరాల భూమి కొన్న సోమేష్ కుమార్ అంట గడిచిన ఈ కాలంలో ఒక 50 లక్షల రూపాయల రైతు బంధు లేపిండట. 50 లక్షల రూపాయల రైతు బంధు ఎట్లా లేపిండంటే ఆయనకు వేరే కాడ కూడా భూములు ఉన్నాయంట. ఆ భూములల్లో మంచి రైతు బంధు వాడకదొబ్బిండు. ఎవరిని పోయింది రైతు బంధు? నిజమైన పేదలకు వచ్చిందా రైతు బంధు? నిజంగా రైతు బంధు అనేది ఇంకా నిజమైన పేదలకు రాలే, కౌలుదారి హక్కులున్నోళ్ళకు రాలే. చాలా బాధేస్తూ ఉంటుంది. ఈ రైతు బంధు మంచి స్కీము, దీన్ని ఎందుకు నిర్వీర్యం చేసి, దీన్ని గబ్బు చేసి, దీన్ని ఆగం చేసారు. నిజమైన రైతులు ఎండకెండి వర్షం తడిచి వానకు అనక చలికనక ఎండకనక వాళ్ళు చాలా పనిచేసి పాపము జీవితంలో చెమటను రక్తాన్ని చెమటగా మార్చి బక్కజిక్కిపోయి తన జీవితాన్ని వ్యవసాయం త్యాగం చేసి రైతు దేశానికి రాష్ట్రానికి ఇంత అన్నం పెడతాడు. అలాంటి రైతులు మీరు ఆదుకోరా అండి? మీరు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నది తెలంగాణ అనేది ప్రతి ఒక్కరు గమనించండి. ముఖ్యంగా తెలంగాణ ప్రజల 6 గ్యారెంటీలపై రేవంత్ రెడ్డి 100 రోజులలో అమలు చేసేంత వరకు ఎవ్వరు కూడా కామ్గా ఉండకండి. ప్రతి ఒక్కరు ప్రశ్నించండి. తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పండి. రేవంత్ రెడ్డిగా మాట మార్చిండంటే ఆ మాట మార్చి యూటర్న్ తీసుకున్నాడంటే 6 గ్యారెంటీలు లేవు, ఏం లేవు, అంతా బోగస్, అంతా గోల్మాల్ ముచ్చట. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటలన్నీ నిజంగా ఉత్త మాటలు అనేది ఇప్పుడు అర్థమైపోయింది. ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే చూడలేదో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మెయిన్గా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇది ఎక్కువ మందికి రీచ్ కావాలి. లైక్ చేయడం వల్ల నాకు కొద్దిగా మోటివేషన్ అవుతుంది, కొద్దిగా ముందరికి మన ఛానల్ పుషింగ్ అవుతుంది. సబ్జెక్ట్ నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి.
లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.